2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. భారత ప్రధాన మంత్రులు పదవీ కాలాల వివరాలు. భారతదేశ కార్యనిర్వాహక అధినేతలు, మన దేశాన్ని నడిపించిన ప్రధాన మంత్రులు, వారి పదవీ కాలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మన దేశ తొలి ప్రధానమంత్రి. ఆగస్టు 15, 1947 నుంచి మే 27, 1964 వరకు అత్యధిక కాలం పీఎంగా సేవలందించారు. గుల్జారీ లాల్ నందా గారు మే 1964లో 13 రోజుల పాటు తొలి తాత్కాలిక పీఎంగా బాధ్యతలు చేపట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి జూన్ 9, 1964 నుండి జనవరి 11, 1966 వరకు పదవిలో ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానంతరం గుల్జారీ లాల్ నందా గారు జనవరి 1966లో మరోసారి 13 రోజులు తాత్కాలిక పీఎంగా ఉన్నారు. ఇందిరాగాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి. జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు మొదటి విడత పదవిలో కొనసాగారు. మొరార్జీ దేశాయ్ మార్చి 24, 1977 నుంచి జూలై 28, 1979 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఈయన దేశంలోనే తొలి కాంగ్రెసేతర ప్రధాని. చరణ్ సింగ్ జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 వరకు పీఎంగా ఉన్నారు. పార్లమెంట్లో అడుగుపెట్టని ఏకైక ప్రధానమంత్రి ఈయనే. ఇందిరాగాంధీ రెండో విడత జనవరి 14, 1980 నుండి మళ్లీ బాధ్యతలు స్వీకరించి అక్టోబర్ 31, 1984న ఆమె మరణించే వరకు పదవిలో ఉన్నారు. రాజీవ్ గాంధీ అక్టోబర్ 31, 1984 నుండి డిసెంబర్ 2, 1989 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. మన దేశంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాని ఈయనే. విపి సింగ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ డిసెంబర్ 2, 1989 నుండి నవంబర్ 10, 1990 వరకు బాధ్యతలు చేపట్టారు. చంద్రశేఖర్ నవంబర్ 10, 1990 నుండి జూన్ 21, 1991 వరకు పదవిలో కొనసాగారు. పివి నరసింహారావు దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన తొలి ప్రధాని, మన తెలుగువాడు. జూన్ 21, 1991 నుండి మే 16, 1996 వరకు దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచాడు. అటల్ బిహారీ వాజ్పేయి మే 16, 1996 నుండి జూన్ 1, 1996 వరకు కేవలం 16 రోజులు మాత్రమే తొలి విడత ప్రధానిగా ఉన్నారు. హెచ్డి దేవగౌడ జూన్ 1, 1996 నుండి ఏప్రిల్ 21, 1997 వరకు పీఎంగా సేవలందించారు. ఐకే గుజ్రాల్ ఇందర్ కుమార్ గుజ్రాల్ ఏప్రిల్ 21, 1997 నుంచి మార్చి 19, 1998 వరకు పదవిలో ఉన్నారు. అటల్ బిహార్ వాజ్పేయి రెండో విడత మార్చి 19, 1998 నుండి మే 22, 2004 వరకు మొత్తం 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రముఖ ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన ఈయన మే 22, 2004 నుంచి మే 26, 2014 వరకు వరుసగా 2 సార్లు పీఎంగా కొనసాగారు. నరేంద్ర మోదీ మే 26, 2014న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి, 2024 జూన్ 9న వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి ప్రస్తుతం మన దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.